చిల్డ్రన్, ఈరోజు మనం సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ అయిన ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్, దాని పేరులోనే ఉంది ఆస్కింగ్ క్వశ్చన్స్ మేకింగ్ హైపోథసిస్. ఈ అకాడమిక్ స్టాండర్డ్ చదువుకోబోతున్నాం. ఇది మనకి 5 మార్క్స్కి ఉంటుంది. ఎక్కువగా పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్క్స్, ఒక 1 మార్క్ క్వశ్చన్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ అకాడమిక్ స్టాండర్డ్లో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఆస్కింగ్ క్వశ్చన్స్. అంటే సపోజు ఒక స్టూడెంట్కి కాన్వెక్స్ లెన్స్కి కాంకేవ్ లెన్స్కి డిఫరెన్సెస్ తెలియవు అని కనుక చెప్పినట్లయితే, ఆ డిఫరెన్సెస్ తెలియజేయడానికి నువ్వే క్వశ్చన్స్ అడుగుతావు అంటే మనతో క్వశ్చన్స్ తయారు చేయిస్తారు వారు. కాబట్టి క్వశ్చన్స్ తయారు చేసే టైపు ఫస్ట్ టైప్ అనమాట. సెకండ్ టైప్ వచ్చేసరికి ఆల్రెడీ మనం AS6లో అప్లికేషన్స్ చదివాము. ఆ అప్లికేషన్స్నే ప్రిడిక్ట్ ద రీజన్ అని చెప్పి మనకి AS2గా రీజన్స్ అనేది ఐడెంటిఫై చేసే విధానంతో మనల్ని అడుగుతూ ఉంటారనమాట. అంటే సపోజ్ మనం అక్కడ వై ఏ కాయిన్ అపియర్స్ టు బి రైజ్డ్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని మనం చదువుతాం. ఇక్కడ ప్రిడిక్ట్ ద రీజన్ వై ద కాయిన్ అపియర్స్ టు బి రైజ్డ్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని క్వశ్చన్ మార్చి అడుగుతారు. అక్కడ మన ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్ అని ఆల్రెడీ AS6 వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఆ విధంగా అప్లికేషన్సే మనకి ప్రిడిక్ట్ ద రీజన్స్ లాగా కొద్ది చేంజ్తో మార్చి మనకి అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్కి కాంకేవ్ లెన్స్కి డిఫరెన్సెస్ గురించి క్వశ్చన్స్ తయారు చేసే విధానం ఎలా అడిగారో చూడండి. హర్ష టెల్స్ సిద్ధు దట్ ద డబల్ కాంకేవ్ లెన్స్ బిహేవ్స్ లైక్ ఏ కన్వర్జెంట్ లెన్స్. బట్ సిద్ధు నోస్ దట్ హర్షాస్ assertion ఈజ్ రాంగ్ and corrected by Harsha by asking some questions. What are the questions asked by Siddhu? అలాగే ఇదే క్వశ్చన్ని డైరెక్ట్గా ఎలా అడిగారు. ఫ్రేమ్ ఎనీ 2 questions టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాంకేవ్ లెన్స్. అంటే ఇందాక ఇండైరెక్ట్గా అడిగారు, ఇప్పుడు డైరెక్ట్గా అడిగారు ఒకే క్వశ్చన్ని. అప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ అనేవి తయారు చేయాల్సి ఉంటుంది. విచ్ లెన్స్ ఈజ్ కాల్డ్ డైవర్జింగ్ లెన్స్? విచ్ లెన్స్ ఫార్మ్స్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్? విచ్ లెన్స్ ఫార్మ్స్ only virtual images? Which lens can form real and enlarged images? Which lens can form real and diminished images? Which can lens form both real and virtual images? ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. అలాగే విచ్ లెన్స్ ఈజ్ థిక్ ఎట్ ద మిడిల్ అండ్ థిన్ ఎట్ ద ఎడ్జ్. ఇట్లాంటి ఎన్ని రకాలైన క్వశ్చన్స్ అయినా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడిగితే మీరు ఈ క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కానివ్వద్దు. చక్కగా మీరు దానికి సంబంధించిన వాళ్ళు అడిగింది కాన్వెక్స్ లెన్స్ కాంకేవ్ లెన్స్ కాబట్టి, అలాగే పై దాంట్లో అయితే కన్వర్జింగ్ లెన్స్ అన్నారు కాబట్టి కన్వర్జింగ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్, కాంకేవ్, కాన్వెక్స్, ఇలా మనం కొన్ని మాటలు ఉపయోగించి కొన్ని క్వశ్చన్స్ తయారు చేసినట్లయితే దాదాపుగా మనకు ఆ 2 మార్క్స్ వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ ఎనీ 2 questions టు అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. ఇలా డైరెక్ట్గా అడిగారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, సీత అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి లాస్ట్ బెంచ్లో కూర్చుంటే బోర్డు పైన లెటర్స్ కనిపించట్లేదు, ఆ డిఫెక్టు లాంగ్ సైట్ అని హరి అన్నాడు, కాబట్టి హరిని కరెక్ట్ చేయడానికి నువ్వే క్వశ్చన్స్ అడుగుతావు అని ఇలా డిఫరెంట్గా కూడా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీరు ఆ డెఫినేషన్స్నే క్వశ్చన్స్గా కూడా మార్చచ్చు. వాట్ ఈజ్ మయోపియా? వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా? సమ్ పీపుల్ కెనాట్ సీ ద ఆబ్జెక్ట్స్ అట్ లాంగ్ డిస్టెన్సెస్ బట్ దే కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. వాట్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఇట్ ఈస్? వై దే కాంట్ సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. ఇలా మీరు రకరకాల క్వశ్చన్స్ అనేవి ఎనీ 2 questions కనుక ఫ్రేమ్ చేసినట్లయితే మీరు 2 మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ని మీరు ఎట్టి బస్సులను కూడా వదలద్దు. అలాగే సేమ్ ఇదే టైప్లో ఇంకో క్వశ్చన్ చూడండి. రాజ్ కుమార్ సెడ్ టు యూ దట్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ ఓపెన్ అండ్ దే స్టార్ట్ ఎట్ నార్త్ పోల్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్
and end at South Pole. What questions do you ask Rajkumar to correct him by saying field lines are closed? అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లైన్స్ అని చెప్పడం కోసం నువ్వు ఎలా చేస్తావు, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతావు అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. మీరు చూడండి ఇక్కడ క్వశ్చన్స్, అంటే ఈ క్వశ్చన్సే రాయాలని లేదు, మీ ఇష్టం. అందుకే నేను ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా మీతో డిస్కస్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అవుట్ సైడ్ ద బార్ మ్యాగ్నెట్? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్? Are the magnetic lines are straight lines or curved lines? Does magnetic lines have direction? ఇలా మీరు డిఫరెంట్గా ఇవే కాదు ఇంకా చాలా రకాలుగా రాయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ మీరు తప్పకుండా అటెంప్ట్ చేసి 2 మార్క్స్ తెచ్చుకోవాలి. చాలా ఈజీ కూడా. ఇక సెకండ్ కాంపిటెన్సీ మనం ప్రిడిక్షన్ అనుకున్నాం కదా, ప్రిడిక్ట్ ద రీజన్ అని. ఇక్కడ చూడండి, predict the reason why it is difficult to shoot a fish swimming in water. Predict the reason why a coin kept at the bottom of a vessel filled with water appears to be raised. Predict the reason why a lemon kept in a glass of water appears to be bigger than its original size. చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను AS6 కాంపిటెన్సీలో ఇవే క్వశ్చన్స్. why it is difficult to shoot a fish swimming in water, why a coin kept in at the bottom of the vessel filled with water appears to be raised, ఇలా నేను అడగడం జరిగింది. అవే క్వశ్చన్స్ని ఇక్కడ ప్రిడిక్ట్ ద రీజన్ అని చెప్పి అడగడం జరిగింది AS2లో. కాబట్టి అక్కడ చదివిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ రాసినా కూడా మీరు ప్రిన్సిపల్ సేమ్ అదే ఆన్సర్ని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి ఆ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ యొక్క డెఫినేషన్ అనేది అక్కడ రాసాను చూడండి. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ యొక్క డెఫినేషన్ రాసి ఆ తర్వాత ప్రిడిక్ట్ ద రీజన్ వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్ ఎ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్ అంటే వీ కెన్ సీ ఓన్లీ ద అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్ బట్ నాట్ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్. అలాగే సెకండ్ క్వశ్చన్, వై ఏ కాయిన్ కెప్ట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెజల్ ఫిల్డ్ విత్ వాటర్ అపియర్స్ టు బి రైజ్డ్ అంటే మళ్ళీ ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్. అంటే అది ఏ ప్రిన్సిపల్ మనకి దాదాపుగా 2-3 ప్రిన్సిపల్స్ కన్నా రావు మొత్తం ఈ రెడ్యూస్డ్ సిలబస్లో. కాబట్టి ఏ చాప్టర్లోనో తెలిస్తే వెంటనే ప్రిన్సిపల్ అనేది పెట్టి రాసినట్లయితే మనకు దాదాపుగా మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రిడిక్ట్ ద రీజన్ వై ఏ కాయిన్ కెప్ట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఏ వెజల్ ఫిల్డ్ విత్ వాటర్ అపియర్స్ టు బి రైజ్డ్ అంటే మళ్ళీ ప్రిన్సిపల్ మన రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని రాస్తాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ యొక్క డెఫినేషన్ రాస్తాము. ఓన్లీ వీ కెన్ సీ ద అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్. అది ఇక్కడ మన కాయిన్ కదా కాబట్టి కాయిన్ అని రాస్తాం బట్ నాట్ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద కాయిన్ అని చెప్పి రాస్తాం. అక్కడ ఫిష్ అయితే ఫిష్, కాయిన్ అయితే కాయిన్, అలా లెమన్ అయితే లెమన్ అని పెట్టి రాయండి. అలాగే ప్రిడిక్ట్ ద రీజన్ వై స్టార్స్ ట్వింక్లింగ్, ప్రిడిక్ట్ ద రీజన్ వై ద ఆబ్జెక్ట్స్ బిహైండ్ ద ఫైర్ అపియర్స్ స్వేయింగ్. సేమ్ ఇవన్నీ కూడా నేను మీకు మొన్న AS6 కాంపిటెన్సీలో మీకు క్రిందటి వీడియోలో ఇవ్వటం జరిగింది. ఒకసారి అది చూశాక ఇది చూడండి. అలాంటివి ఇచ్చినప్పుడు సేమ్ అదే ఆన్సరు. అక్కడ ఏదైతే ఆన్సర్, కొత్త ఆన్సర్లు ఎప్పుడూ కూడా చదవదు. ఒక ఆన్సర్నే మనం రకరకాలుగా వాడుకోవడానికి మీరు ట్రై చేయండి ఎప్పుడైనా సరే. అక్కడలాగే సేమ్ ప్రిన్సిపల్, అట్మాస్ఫెరిక్ రిఫ్రాక్షన్, అక్కడ ఏదైతే రాశానో సేమ్ అదే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరీస్ విత్ టెంపరేచరు డ్యూ టు ద చేంజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అక్కరింగ్ మల్టిపుల్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని. డ్యూ టు చేంజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ టెంపరేచర్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వేరీస్ టైమ్ టు టైమ్. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అట్మాస్ఫియర్లో ఉన్న డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎయిర్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉంటుందని, టెంపరేచర్ పెరిగే కొద్దీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎయిర్ తగ్గుతూ ఉంటుందని, ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మారుతూ ఉంటుందని, దానివల్ల మనకి మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ జరిగి మనకి టైం టు టైమ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మారుతూ ఉండటం వల్ల మనకి ఈ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కానీ అలాగే ఆబ్జెక్ట్స్ బిహైండ్ ద ఫైర్ స్వేయింగ్ అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే సింపుల్గా మన AS6లో ఏదైతే చదివామో అప్లికేషన్స్లో అవన్నీ కూడా సేమ్ ఇక్కడ కూడా కాకపోతే ప్రిడిక్ట్ ద రీజన్ అని అడుగుతారనమాట. అలాగే ఇక్కడ చూడండి, ప్రిడిక్ట్ ద రీజన్ వాట్ హ్యాపెండ్ వెన్ వైట్ పేపర్ ఈజ్ స్టెయిన్డ్ విత్ ఆయిల్. ఆల్రెడీ AS6లో ఇవన్నీ చదువుకున్నాం. ఎందుకని ఈ పేపర్లో ఉన్న గ్యాప్స్లో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి రెండిటికి సిమిలర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి మనకి లైట్ ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది పేపర్ గుండా అని మనం ఆల్రెడీ AS6లో కూడా చూసాము. సేమ్ అలాగే మన కెమిస్ట్రీలో కూడా
మనకి అప్లికేషన్స్లో టూత్ డీకే, యాసిడ్ రైన్ ఇవన్నీ కూడా చూసాం. అక్కడ మన AS6లో ఏమని చూసాం, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద టూత్ డీకే స్టార్ట్ వెన్ ద pH ఆఫ్ మౌత్ లోయర్ దాన్ 5.5 అని చదివాం. ఇక్కడ ఏం చేశారు, సేమ్ అదే క్వశ్చన్, ప్రిడిక్ట్ ద రీజన్ ఫర్ ద టూత్ డీకే స్టార్ట్ వెన్ ద pH ఆఫ్ మౌత్ లోయర్ దాన్ 5.5. ఎందుకని ఎప్పుడైతే 5.5 కంటే తక్కువ ఉంటుందో అప్పుడు అది లో, మనకి pH అనేది లో అవుతుంది. కాబట్టి దాంతో ఏమవుతుందంటే ఆ ఎసిడిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ కాల్షియం ఫాస్ఫేట్ అనే టూత్ ఎనామిల్ అనేది మనకి కొరోడ్ అయిపోతుంది. కాబట్టి టూత్ డీకే జరుగుతుంది. Tooth enamel made of calcium phosphate is the hardest substance in the body, but it will be corroded when the pH in the mouth is below 5.5. సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా అంతే, ప్రిడిక్ట్ ద రీజన్ ఫర్ ద, అంటే అప్లికేషన్స్నే ఇలా ప్రిడిక్ట్ ద రీజన్ అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని యాసిడ్ రైన్ అంటే మనకి బిలో pH ఎంత ఉంటుంది, 5.6 బిలో ఉంటుంది. కాబట్టి మనకి అది యాసిడ్ నేచర్ ఉంటుంది కాబట్టి అక్వాటిక్ లైఫ్కి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ AS6 వీడియోలో చూసాము. ప్రిడిక్ట్ ద రీజన్ ఫర్ ఏ మిల్క్ మ్యాన్ యాడ్స్ ఎ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా టు ఫ్రెష్ మిల్క్. ఎందుకని, వెన్ ఎ మిల్క్ మ్యాన్ యాడ్స్ ఎ లిటిల్ బేకింగ్ సోడా టు ఫ్రెష్ మిల్క్ టు మేక్ ఇట్ స్లైట్లీ ఆల్కలైన్. ఎప్పుడైతే ఆల్కలైన్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, అది తొందరగా పాడవదనమాట. పాలు స్పాయిలేజ్ అనేది మనం స్లో డౌన్ చేస్తాము. అంటే pH 8.1 దాదాపుగా ఉన్న బేకింగ్ సోడాని కలపడం వల్ల ఏమవుతుంది, ఆ మిల్క్ ఆల్కలైన్ నేచర్ అనేది స్లైట్లీ ఆల్కలైన్ అవుతుంది. సో ద pH ఆఫ్ ద ఫ్రెష్ మిల్క్ షిఫ్ట్స్ 6 to 8 ఆ మధ్యలో రేంజ్లో షిఫ్ట్ అవుతుంది అన్నమాట. దస్ ద స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్ కెన్ స్లో డౌన్. ఇవన్నీ కూడా AS6లో చూసామమ్మా. అక్కడ చదివిన వాటికే ఇక్కడ సేమ్ అదే, కాకపోతే క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఇస్తారు అనేది చెప్పడం కోసం ఇక్కడ ఇచ్చాను నేను. ఆన్సర్స్ సేమ్ అవే ఆన్సర్స్ ఇచ్చాను, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రిడిక్ట్ ద రీజన్ ఫర్ ద యాడింగ్ లైమ్ వెన్ సాయిల్ ఈజ్ స్లైట్లీ ఎసిడిక్. ఇక్కడ కొంచెం మార్చాను చూడండి. ఎందుకు మనకి సాయిల్ ఎసిడిక్ నేచర్ ఉంటే లైమ్ ఎందుకు కలిపాము, న్యూట్రలైజేషన్ ఫర్ ద బెటర్ క్రాప్ ఈల్డ్. ప్రిడిక్ట్ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ టేక్ ప్లేస్ ఇన్ స్టమక్ వెన్ అన్ యాంటాసిడ్ ట్యాబ్లెట్ ఈజ్ కన్జ్యూమ్డ్. అండ్ సేమ్ అదే క్వశ్చను, అంటే న్యూట్రలైజేషన్. ఇక్కడ కూడా అంతే, వై డస్ డిస్టిల్ వాటర్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ వేర్ యాజ్ రైన్ వాటర్ డస్ అని AS6లో చదివాం. అలాగే వై ప్యూర్ ఎసిటిక్ యాసిడ్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఈ విధమైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు కండక్ట్ ఎలక్ట్రిసిటీ, నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని వస్తే ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ అయాన్స్ అనే ఒక్క మాట రాస్తే దాదాపుగా దాని మీనింగ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి వై ఇట్ ఈస్ నాట్ బిహేవింగ్ ఎన్ యాసిడ్ అంటే దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ అని రాయండి. జస్ట్ ఎలక్ట్రిసిటీ అని కనుక ఉంటే మాత్రం యాజ్ దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ అయాన్స్ ఇట్ వోంట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అనే ఆన్సర్ రాసేసేయండి. అలాగే ఇందుకు కాపర్ వెజల్స్లో మనకి పికిల్స్ని చెయ్యరు. ప్రిడిక్ట్ ద రీజన్ అంటే కాపర్ విల్ రియాక్ట్ విత్ టార్టారిక్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ టామరిన్. చింతపండులో ఉన్న టార్టారిక్ యాసిడ్తో అది రియాక్షన్ వల్ల మనకి పికిల్ అనేది స్పాయిల్ అవటం అనేది జరుగుతుంది. దాన్నే మన ర్యాన్సిడిటీ అని కూడా అంటాం. తర్వాత ఆ స్పాయిలింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ని. ఈ విధంగా మనం ఏదైతే AS6లో చదివామో అదే విషయాన్ని అడుగుతూ ఉంటారు. కొన్ని చూడండి, అక్కడ మనం చదువుకొని కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ ఇస్తున్నాను. ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 డిఫరెంట్ మెటీరియల్స్, ప్రిడిక్ట్ హౌ మెనీ ఇమేజెస్ డస్ ఇట్ ఫార్మ్ 3. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకున్నామా, నేను ఇక్కడ బొమ్మలో ఇలా ఇచ్చాను కాబట్టి 3 వచ్చింది. అదే ఇక్కడ నేను 4 పార్ట్స్ చేశాను అనుకోమ్మా, 4 అని వచ్చేది. అలా కాకుండా ఈ లెన్స్కి ఇలా చేశాను అనుకోమ్మా, ఒక ఇమేజే వచ్చేది. గుర్తుపెట్టుకోండి, నేను ఇలా చేసినప్పుడు మాత్రమే డిఫరెంట్ ఇమేజెస్ వస్తాయి. ఇలా చేస్తే మాత్రం ఇమేజ్ మనకి ఒకటే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బొమ్మని బట్టి మీరు మార్చుకోవాల్సి వస్తుంది. అలాగే వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ద ప్లేన్ టేకెన్ ప్యారలల్ టు ద ఫీల్డ్. మనకు ఆల్రెడీ ఈ విషయాన్ని మనం పర్పెండిక్యులర్గా చూస్తాం కదా, B = 5/A అని మనం చూస్తాం కదా. కాబట్టి ఏమవుతుంది,
0 అవుతుంది. మనకు కాస్ తీటా తీసుకుంటాం కాబట్టి వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ద ప్లేన్ టేకెన్ ప్యారలల్ టు ద ఫీల్డ్ అంటే మనకు కాస్ 90 అవుతుంది కాబట్టి కాస్ 90 0 కాబట్టి మనకి 0 అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక కొన్ని రెసిస్టివిటీలో కూడా ఏవైతే నేను సేమ్ AS6లో అప్లికేషన్స్లో క్వశ్చన్స్ ఇచ్చానో ఆ క్వశ్చన్స్కి అనుగుణంగా ప్రిడిక్ట్ ద రీజన్ అని అడుగుతారు. అంటే ఎందుకు టంగ్స్టన్, ప్రిడిక్ట్ ద రీజన్ వై వీ డూ కన్సిడర్ టంగ్స్టన్ యాజ్ అ సూటబుల్ మెటీరియల్ ఫర్ మేకింగ్ ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్. సేమ్ అదే క్వశ్చను, అంటే కొంచెం క్వశ్చనింగ్ ప్యాటర్న్ మారింది, ఆన్సర్ మాత్రం అదే రాస్తున్నాను చూడండి. టంగ్స్టన్ హ్యాస్ హై రెసిస్టివిటీ వాల్యూస్ అండ్ హై మెల్టింగ్ పాయింట్. అలాగే మనం కండక్టర్స్గా వేటిని బెస్ట్ కండక్టర్ ఇది లో రెసిస్టివిటీ ఉన్న మెటీరియల్స్. ప్రిడిక్ట్ ద రీజన్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ ద హీటింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్టవ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ లో రెసిస్టివిటీ మెటీరియల్స్ సచ్ యాజ్ సిల్వర్. సేమ్ అదే క్వశ్చన్. ఎందుకని లో రెసిస్టివిటీ మెటీరియల్స్ అయితే హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే రాసాం అక్కడ. అలాగే ప్రిడిక్ట్ ద రీజన్ వై డస్ ఎ బర్డ్ కాంట్ గెట్ షాక్ ఈవెన్ ఇట్ సిట్ ఆన్ ద ఎలక్ట్రిక్ వైర్ బికాస్ దెర్ ఈజ్ నో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద లెగ్స్ ఆఫ్ ఏ బర్డ్ బికాస్ ఇట్ విల్ సిట్ ఆన్ ద ఎలక్ట్రిక్ వైర్ అనే సింగిల్ ఎలక్ట్రిక్ వైర్. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ AS6లో ఇచ్చాను, వీటికి ఆన్సర్స్ చూడండి. ఓకేనమ్మా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి AS6లో అడిగే క్వశ్చన్సే ప్రిడిక్ట్ ద రీజన్ అని చెప్పి మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి కెమిస్ట్రీలో వచ్చేసరికి వైల్ యాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ప్లేస్డ్ సపరేట్లీ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఇఫ్ దే ఆర్ ఇన్సర్టెడ్ విత్ ఇన్ ద టేబుల్ ఇమాజిన్ హౌ ద టేబుల్ వుడ్ బి. ఆల్రెడీ నిన్న AS6లో బొమ్మ కూడా వేసి చూపించడం జరిగింది మీకు. ఏమవుతుంది, పీరియాడిక్ టేబుల్లో పెడితే చాలా వైడ్గా ఉంటుంది, మనకి ఆ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఇఫ్ యూ పుట్ ద ల్యాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ when they are supposed to be where they are supposed to be, the periodic table will get really widen and the clarity will be missed. అలాగే కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే why do some of the elements try to combine and form molecules అనే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే predict the reason why do some of the atoms of the elements అలా అడుగుతారంట. why do some element exist as molecules and some as atoms. ఇదే క్వశ్చన్ని మనం AS6లో చూసాం. ఇక్కడ ఏమని అడుగుతారంటే ప్రిడిక్ట్ ద రీజన్ అని యాడ్ చేస్తారనమాట. వై డూ సమ్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ రియాక్ట్ విగరస్లీ వైల్ అదర్స్ ఆర్ నాట్. ప్రిడిక్ట్ ద రీజన్ వై డూ సమ్ ఎలిమెంట్స్. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ కంబైన్ అవ్వడం, మాలిక్యూల్స్, యాటమ్స్ ఇలా ఇచ్చినప్పుడు టు గెట్ ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ దేర్ బై గెట్టింగ్ స్టెబిలిటీ. అసలు కెమికల్ రియాక్షన్స్ ఎందుకు అవి కెమికల్ బాండింగ్లో ఫామ్ అవి పార్టిసిపేట్ చేస్తాయి టు గెట్ ద ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్. వై టు గెట్ ద ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ టు గెట్ ద స్టెబిలిటీ. కాబట్టి ఈ విధంగా మనకి వస్తాయి అన్నమాట క్వశ్చన్స్ అనేవి. అలాగే assume and write the name of the element whose 4 quantum numbers are n is equal to 1, l is equal to 0, ml is equal to 0, ms is equal to plus half. అంటే ఇక్కడ 4 క్వాంటమ్ నెంబర్స్ n is equal to 1, l is equal to 0, ml is equal to 0, ms is equal to plus half అంటే అది ఏమవుతుంది 1s1 హైడ్రోజన్ అవుతుంది. అలాగే నేమ్ 2 ఎలిమెంట్స్ దట్ యూ వుడ్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్ టు మెగ్నీషియం అని అడిగారు. అంటే మెగ్నీషియంకి సిమిలర్గా ఉన్న ప్రాపర్టీస్ మనకేమేమి ఉన్నాయి, కాల్షియం, మెగ్నీషియం, స్ట్రాన్షియం, బేరియం అలా కొన్ని ఇచ్చి ఈ రెండు ఎందుకు సిమిలర్గా ఉన్నాయని కూడా అడుగుతారనమాట. ప్రిడిక్ట్ ద రీజన్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యువర్ చాయిస్ అని కూడా అడుగుతారు. అంటే నేమ్ 2 ఎలిమెంట్స్ అని చెప్పి అడుగుతారు. కాల్షియం, మెగ్నీషియం, స్ట్రాన్షియం ఏవైనా కొన్ని రాస్తాం మనం. అలా కాకుండా ఒక్కోసారి ఆ సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ ఇచ్చి ప్రిడిక్ట్ ద రీజన్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యువర్ చాయిస్ అని కూడా అడుగుతారు. అలాంటప్పుడు మనం సిమిలర్ వ్యాలెన్సీ, షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, దే బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇలా అంటే మీకు అక్కడ ఒక పీరియాడిక్ టేబుల్ మీద ఎప్పుడైనా పూర్తి అవగాహన ఉంటే మనం మ్యాక్సిమం చాలా వరకు క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి మీరు పీరియాడిక్ టేబుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చాప్టర్ చదివేటప్పుడు ఏ క్వశ్చన్ చదివినా సరే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ
స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ కానీ ఈ చాప్టర్స్లో ఏ క్వశ్చన్ చదువుతున్నా కూడా మీరు పీరియాడిక్ టేబుల్ని చదవండి. అంటే పీరియాడిక్ టేబుల్ని చూస్తూ మీరు చదివినట్లయితే ఒక బెటర్ క్లారిటీ అనేది మీకు ఉంటుంది. అలాగే యూజింగ్ ద పీరియాడిక్ టేబుల్ ప్రిడిక్ట్ ద ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఫార్మ్డ్ అన్ ఎలిమెంట్ ఎక్స్ ఆఫ్ గ్రూప్ 13 అండ్ అనదర్ ఎలిమెంట్ వై ఆఫ్ గ్రూప్ 16. అంటే ఎక్స్ ఏమో మనకి ఇక్కడ చూడండి ఎక్స్ వై ఇచ్చారు. ఎక్స్ ఎంత అంటే మా 13th గ్రూప్ అంట, వై ఏమో 16th గ్రూప్ అని చెప్పారు. అంటే మనకి 13th గ్రూప్ ఏం చేస్తుంది, 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటుంది కాబట్టి వ్యాలెన్సీ 3. ఇక్కడ ఇదేం చేస్తుంది, 16th గ్రూప్ ఏం చేస్తుంది, మనకి 16 అటామిక్ నెంబర్ మనకి 16th గ్రూప్ అంతా ఇప్పుడు ఏం చేస్తుంది, మనకి 18th గ్రూప్ లాగా మారడం కోసం 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది కాబట్టి దీని వ్యాలెన్సీ 2. అంటే 8 అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 6 కదా, 8 - 6 2 అవుతుంది. అప్పుడు మనకి క్రిస్ క్రాస్ మెథడ్లో మనకేమవుతుంది, X2 Y3 అనేది మనకి ఆన్సర్గా వస్తుంది అనమాట. అలాగే నేమ్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్స్ C2H4. C2H4 అంటే మనకి యాక్చువల్గా ఈ ఫార్ములా దేనికి, మనకి CN H2N ఫార్ములాకి రిజెంబుల్ అయి మనకి చాలా పోలుంది కాబట్టి C2H4 CN H2N కాబట్టి C2 అన్నారు కాబట్టి కాబట్టి ఈథీన్, దీన్నే ఎథిలీన్ అని కూడా అంటారు. అలాగే ఇది చూడండి C2H2 అంటే CN H2N-2 అనే ఫార్ములా ఉంది. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈద్ అంటే C2H4-2 దట్ ఈజ్ C2H2. C2H2 ఉంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు, ఇథైన్. దీన్నే ఇంకొక పేరు ఏంటంటే మనకి ఎస్ట్రిలీన్. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి మీరు వీటిని చూసి ప్రిపేర్ అవ్వండి.